BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా 1 నుంచి 15వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసములో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం. ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం, అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం, మరియు కేతువు కన్యా రాశిలో, అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి, బుధ, శుక్ర, శని, రాహు, కాబట్టి ఈ 5 గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి. ఈ కారణం చేత 12 రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సో గురుగారు, మరి ముందుగా మేష రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారండి. ద్వాదశ రాశిలో భాగంగా మొట్టమొదటి అయినటువంటి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గమనించుకున్నట్లయితే ద్వితీయ గురు సంచార ప్రభావము చేత ప్రధానముగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అంటే ఏంటి? ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కానీ పంచగ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత ధనాధిపతి మరియు సప్తమాధిపతి, మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే పంచమాధిపతి బుద్ధి స్థానాధిపతి మరియు రుణస్థానాధిపతి, ఇవన్నీ కూడాను 5 గ్రహాల ప్రభావము వ్యయస్థానంలో మేషరాశి వారికి ఉన్నటువంటి కారణం చేత డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఔషధ సేవ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే చిన్నపాటి అనారోగ్యాలు చేయడం, తద్వారా వాటికి ఏదైనా కానీ మెడిసిన్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశము ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు బలహీనం చెంది ఉన్నాడు. ఈ కారణం చేత ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేయాలనే ఉత్సాహం ఉంటుంది, కానీ వేయలేకపోతారు. ఏదో నెగిటివ్గా జరిగిపోతుందేమో అనే ఆలోచనతో ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏది నిర్ణయం తీసుకోలేకపోవడం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఇక అన్నిటికంటే ముందుగా కొత్తగా యాడ్ అయినటువంటిది ఏంటనంటే ఏలిన నాడిశని ప్రభావం ప్రారంభమైంది. కాబట్టి ప్రతి పనులలో కూడా ఆటంకాలు అనేటువంటివి ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానముగా గురువు ఒక్కడు ఎంత యోగవంతంగా ఉన్నప్పటికీ కూడా 5 గ్రహాలు వ్యయస్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడడం, ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఇక ఈ ఏప్రిల్ మాసంలో ఏదైనా కానీ సంబంధించినటువంటి వ్యాపార విస్తరణ చేద్దామనే ఆలోచన ఏదైనా ఉంటే అది వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే కాలం కలిసి రానటువంటి సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగార్థులు, ప్రధానంగా ఉద్యోగార్థులు ఉన్నటువంటి ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం మంచిది. సమయం మంచిది కాదు కాబట్టి కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోకండి. కాంట్రాక్టర్లు ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవి ఆగిపోవడం కానీ కొన్ని కొత్త సమస్యలు రావడం కానీ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.
ముఖ్యంగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక వివాహపరమైనటువంటి విషయాల్లో గనక ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాలు చేయండి. కొంతవరకు వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు బాగా కష్టపడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాలం కలిసి రాలేదు. ముఖ్యంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. అంతా చదివినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి మాత్రం మెమరీ పవర్ లాస్ అవుతుంది. కాబట్టి బాగా కష్టపడే ప్రయత్నం చేయండి. దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ఎలాంటి గృహ మార్పులు అలాగే వాహన మార్పులు చేయకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అన్ని విధాలుగా చూసుకుంటే ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ధనం ఆదాయానికి మించిన ఖర్చులు ఈ మేషరాశి వారికి గోచరమవుతున్నటువంటి కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. పెద్దల సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిద్రలేమి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సమయానికి నిద్ర లేకపోవడము, అలాగే శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం అనేటువంటిది జరగబోతుంది. సో ముఖ్యంగా మహిళలకి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి గురుగారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ఎక్కువగా అవుతాయి. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యూటీ పార్లర్, బొటిక్ రంగం, అలాగే ఈ సంబంధించినటువంటి లేడీస్ టైలర్స్కి సంబంధించి మరియు బ్యాంగిల్ స్టోర్స్కి సంబంధించి సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు బాగా వస్తువులు సేల్ అయిపోతాయి, కానీ వాటి నుంచి రావాల్సింది అప్పుల రూపంలోనే మీకు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అమౌంట్ మీరు వసూలు చేసుకోలేకపోతారు. కాబట్టి మీరు క్రెడిట్ అనే బేస్ కాకుండా మీరు ప్రయత్నం చేయండి. కొంతవరకైనా మీకు లాభం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా బాధ్యతలు, కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. తత్కారణం చేత మీ మాటకి విలువ పెరుగుతుంది మహిళలకి. కానీ అంతిమంగా వచ్చేసేసరికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు మీరు ఇతరుల సలహాలు మరియు సహాయ సహకారాలు కనుక తీసుకుంటే మీ మీద ప్రెషర్ తగ్గుతుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కాకపోతే భాగస్వామ్యం, జీవిత భాగస్వామితో మీరు అనుకూలంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా శుభంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలియజేసుకుందాం క్లుప్తంగా. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, షష్టగ్రహ కూటమి వెళ్ళిపోయింది. ఇంకా పంచగ్రహ కూటమి ప్రభావం ఉండనే ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా విపత్తులు అనేటువంటివి ఉండబోతున్నాయి. కాబట్టి ఇటువంటి విపత్తులు మానవాళికి కూడా కలుగుతాయి. కాబట్టి ఈ విపత్తులలో మనం బయటపడాలి, సమస్యలు అనేటువంటివి తగ్గి ఆనందంగా జీవించాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి దైవతా అనుగ్రహం అందరికీ కావాలి. కావున ఇట్టి దైవతా అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కాశీక్షేత్రములో కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాబట్టి ఈ యొక్క కాలభైరవుని యొక్క అనుజ్ఞ మేరకు ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ 18వ తారీఖు రోజు నుంచి సంవత్సరం పాటు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యతిథిలో ఈ యొక్క పూజాది హోమాది కార్యక్రమాలు, అనగా మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి మరియు జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. ఏప్రిల్ 18వ తారీఖు రోజున ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో పూజలు జరిపించుకోవాలని అనుకునే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 1వ తారీఖు రోజున మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని బాధ్యతల్ని కంప్లీట్ చేసుకుంటారు. విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. 2వ తారీఖు 3వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 4, 5వ తారీఖుల్లో పాత స్నేహితులను కలుసుకోవడము, సోదర సోదరిమణుల సహాయక సహకారాలతో మీకున్నటువంటి సమస్యను పూర్తి చేసుకుంటారు. ధనపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి. రాని బాకీలు కూడా వసూలవుతాయని చెప్పవచ్చు. ఇక 6, 7, 8 తారీఖుల్లో
వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. 9, 10వ తారీఖుల్లో కనుక చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఔషధ సేవం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, వృధా కాలయాపన జరుగుతుంది, ఆనందంగా ఉండలేకపోతారు. ఇక 11, 12, 13, 14, 15 తారీఖుల్లో ఈ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటాయి. జీవిత భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది, ధనానికి ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు పరిహారాలలో భాగంగా ఇష్టదేవత ఆరాధన, తరచూ ఈశ్వర ఆలయాన్ని సందర్శించుకోవడం చేసుకుంటే అన్ని సమస్యలు తగ్గుతాయి. సంవత్సరం పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.